నమస్కారం. ఈరోజు సాధన స్టెప్ బై స్టెప్ క్రమక్రమంగా ఎలా చేసుకోవాలి అనే విషయం మాట్లాడుకుందాం. సాధన గురించి కొన్ని విషయాలు మాట్లాడే ముందు మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇంతకుముందు ధ్యానము అన్న, తపస్సు అన్న ఒక పర్ఫెక్ట్ మీనింగ్ ప్రజలకి ఒక అవగాహన ఉండేది. అంటే ఎలా పడితే అలాగా దానిని చూసేవాళ్ళు కాదు. అంటే ఒక సమర్థవంతమైన గురువు అందరికీ అందుబాటులో ఉండేవాళ్ళు పూర్వకాలం. అంటే వాళ్ళని చూడగానే వాళ్ళు సద్గురువు అని చాలా తేలికగా ప్రజలందరికీ అర్థమయ్యేది. అప్పుడు వాళ్ళని అనుసరించే వాళ్ళు కొంతమంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర శిష్యులుగా జాయిన్ అయ్యి వాళ్ళు ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని శుభ్రంగా ధ్యానం చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మొత్తం పరిస్థితి తారుమారైపోయింది. ఆహారం గురించి మనం ఎలాంటివి తినాలి అనే ఎన్ని రకాల పద్ధతులు వచ్చి ఇప్పుడు అందరూ తెగమగ పడుతున్నారో, ధ్యానం విషయంలో కూడా అలాగే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. కన్ఫ్యూజ్ అయిపోయి 70% మంది సరిగా అవగాహన లేక చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. దాని గురించి 2 నిమిషాలు మాట్లాడి తర్వాత సాధన గురించి చెప్తాను. మీరు ఒక పార్కుకి వెళ్ళినా, ఒక సినిమాకి వెళ్ళినా అది టైంపాస్ విషయం కింద ఎంచుకోవచ్చు. కానీ ఒక ఆధ్యాత్మిక విషయాన్ని ఏ మనిషి కూడా సరదాగా వినోదం కోసం ఎప్పుడూ సెలెక్ట్ చేసుకోకూడదు. అది మొదటి తప్పు. చాలామందికి ధ్యానం చేయాలని ఆసక్తి లేకపోయినా కూడా వినటానికి ప్రయత్నిస్తారు. ప్రయత్నించిన వాళ్ళు అలా విని ఊరుకోకుండా ధ్యానం చేసే వాళ్ళకి తెలిసిన విషయాలన్నీ చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఇంతకుముందు ఒక రాజ్యంలో కానీ, ఒక ఊర్లో కానీ ఒక సద్గురు ఉండేవాళ్ళు. వేరే ఊర్లో ఇంకొకరు ఉండేవాళ్ళు. వాళ్ళు ఆ గురువు దగ్గరికి మాత్రం వెళ్ళి అది నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మొత్తం మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ లాగా అన్ని మీడియా ద్వారా బయటకు వచ్చాయి అన్నమాట. అన్ని రకాల పద్ధతులు. కానీ ఎన్ని కోట్ల పద్ధతులు కొత్తగా పుట్టుకు వచ్చినా కూడా గమ్యం ఒకటే. ఏంటి? ఆలోచన లేకుండా నిశ్చల స్థితికి చేరుకొని ఆత్మగా సంస్థితం అవ్వడమే ప్రతి మార్గం యొక్క ఉద్దేశం. మార్గాలు వేరుగా ఉన్నా, గురువులు వేరుగా ఉన్నా, చివరికి అందరూ వచ్చి అదే సముద్రంలో కలిసినట్టు. నదులన్నీ సముద్రంలో ఎలా కలుస్తాయో, ఎంతమంది మహాత్ములు బోధించినా వాళ్ళు ఏ మార్గంలో నడిచారో ఆ మార్గాన్ని మనకి ఉపదేశిస్తారు. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఈరోజు ఒక విధానాన్ని తెలుసుకొని దానిని కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసి ఇది వర్కౌట్ అవ్వదు అని అందులో నుంచి బయటకు వచ్చేస్తారు. ఇంకొక దాంట్లోకి వెళ్తారు. అలా ఇంకొకటి. అలా అన్ని మార్గాలు మారకూడదు. అది ఫస్ట్ ప్రతి సాధకుడు గుర్తుపెట్టుకోవలసిన విషయం. మీలోని క్రమశిక్షణ, పట్టుదల ఉండి మీకు నిజంగా పొందాలి అనే తపన ఉన్నప్పుడు ఏ మార్గంలో వెళ్ళినా కూడా ఖచ్చితంగా చేరుకుంటారు మీరు. అది మనస్ఫూర్తిగా నమ్మి ముందు మొదలు పెట్టక ముందే 1-4 సార్లు ఆలోచించుకొని అప్పుడు ఆ మార్గంలో వెళ్ళాలి. గత జన్మలో చేసిన సాధన వల్ల కొంతమంది ఆటోమేటిక్గా డైరెక్ట్గా వెళ్ళిపోతారు అదే సాధనలోకి. కొంతమంది అలా వెళ్ళలేరు, చాలా ఇబ్బందులు పడతారు. కానీ ఎవరికీ కూడా మొదటి రోజే ఒక సద్గురువు దొరికేయడు. ఎందుకంటే పూర్వకాలం గురువు ఎలా ఉండేవాళ్ళంటే, ముందు ఊర్లో చిన్న గురువు ఉండి తర్వాత ఒక సద్గురువు దగ్గరికి పంపించేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇంతకుముందు గురువు శిష్యుడికి పరీక్ష పెట్టేవాడు. చుట్టూరా పాములు పడేసి రకరకాల పరీక్ష పెట్టి వీడు ధైర్యంగా నిలబడతాడా లేదా, ఓర్పు సహనం ఉందా లేదా అని. కానీ ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారంటే, గురువుకు పరీక్ష పడుతున్నాడు. అంటే ఇప్పుడు నిజంగా భగవంతుడు ఒక గురువు రూపంలో వచ్చినా కూడా ఎంత భయంకరమైన పరిస్థితుల్ని అతనికి చూపిస్తారు అని అంటే
ఖచ్చితంగా చూపిస్తారనమాట. నమ్మకం లేదు ముందు. కాబట్టి రోజు రోజుకి కూడా మనిషి దూరం అయిపోతూ వచ్చాడు సత్యానికి. ఇప్పుడు చాలా దూరం వచ్చేసాడు. ఇప్పుడు వెనక్కి వెళ్ళటం కూడా చాలా కష్టమవుతుంది. అందుకే ముందు సాధకుడికి నిజంగా అది పొందాలి అన్న గట్టి తపన ఉండాలి. క్రమశిక్షణతో సాధన చెయ్యాలి. భగవంతుడి పట్ల విశ్వాసం ఉండాలి. ఎలా పడితే అలా మొదలుపెట్టి మీరు కన్ఫ్యూజ్ అయిపోయి మిగిలిన వాళ్ళని దయచేసి కన్ఫ్యూజ్ చేయకండి. అన్ని మార్గాలు గొప్పవే. అందరూ సద్గురువులు కూడా గొప్పవాళ్ళే. కానీ మొదటి రోజే ఏ వ్యక్తికి, ఏ సాధకుడికి కూడా సద్గురువు లభించడు. నువ్వు క్రమశిక్షణగా, పట్టుదలగా, చాలా స్వచ్ఛంగా నువ్వు ఏ రోజైతే సాధన చేస్తావో భగవంతుడు నీకు కొన్ని పరీక్షలు పెడతాడు. నిజంగా నువ్వు దానికి నిలబడితే తప్పకుండా నువ్వు గురువు దగ్గరికి వెళ్ళవు. గురువు నిన్ను వెతుక్కుంటా వస్తాడు. నువ్వు సాధనలో ఎదిగాక గురువుని గుర్తించగలుగుతావు. ఆ పరిపక్వత నీకు సాధనలో రావాలి. ఇప్పుడు మీ పిల్లల్ని స్కూల్లో చదివిస్తున్నారు. ఒక 10 స్కూళ్ళు ఎంక్వైరీ చేస్తారు. అందులో ఒక స్కూల్ మంచిదని ఎంచుకుంటారు. అప్పుడు ఆ స్కూల్కి పంపిస్తారు. అంతేకాని ఒక స్కూల్లో 1 గంట, ఒక స్కూల్లో 1 గంట కూర్చోబెడుతున్నారా? లేదు కదా. అలాగే సాధన కూడానండి. అలాగా అన్ని పద్ధతులు మారడం వల్ల మీ జన్మ మొత్తం వృధా అయిపోతుంది. సమయం ఏ పద్ధతి ఉండదు. ఇంకొక విషయం, మీ పిల్లల్ని నర్సరీలో జాయిన్ చేసిన తర్వాత స్కూల్లో టీచరు కేవలం ఏబిసిడీలు మాత్రమే నేర్పిస్తుంది. డిగ్రీ క్లాసులు కానీ, పీజీ క్లాసులు కానీ ఆ పిల్లడికి పరిచయం చేయాలని అనుకోదు. ఎందుకంటే వాడుకున్న వయసుకి, పరిజ్ఞానానికి వాడు దాన్ని తట్టుకోలేడు. ఇక్కడ సాధకుడి పరిస్థితి కూడా అదే. కాకపోతే అక్కడ పిల్లాడిని భయభక్తుల్లో పెట్టడానికి టీచర్ అనే పరికరం ఉంది. ఇక్కడ ఇప్పుడు వినే సాధకులందరూ కూడా పెద్దవాళ్ళు. వాళ్ళని వాళ్ళు దారిలో పెట్టుకునే జ్ఞానం వాళ్ళకు ఉండాలి. ఎదుటి మనిషి చెప్పేది నిజమని నమ్మి గౌరవించి ఒక పద్ధతిని ఎంచుకొని వాళ్ళు ముందుకెళ్ళాలి. అక్కడ నర్సరీ స్టూడెంట్ని దారిలో పెట్టడానికి టీచర్ ఉంది. ఇక్కడ ఎవరికి వాళ్ళు ఫోన్లు, పుస్తకాలు, రకరకాల మాధ్యమాల్ని ఎంచుకుంటున్నారు. పోనీ ఎంచుకున్న వాళ్ళు మొదట విధానం ఏంటి తెలుసుకొని కొంతకాలం సాధన చేసి ఆ పరిపక్వత వచ్చే వరకు ఎదురు చూసే ఓర్పు, సహనం లేదు. మొదటి రోజే సాధన ఎలా చెయ్యాలి, ఎలాంటి క్రమశిక్షణతో ఉండాలి అన్న విషయాలు తెలుసుకొని కొంతకాలం సాధన చేసి ఆ తర్వాత చెప్పే జ్ఞానాన్ని జీర్ణించుకునే స్థితికి ఎదిగే వరకు ఓర్పు, సహనం ఉండట్లేదు. నర్సరీ పిల్లోడు పీజీ క్లాసులు విన్నట్టు ముందు ఆచరించకుండా ఆత్మసాక్షాత్కారం వరకు శ్రవణానందానికి ఇష్టపడుతున్నారు. అలా ఒక పద్ధతిలో ముందు వినేస్తున్నారు, కొద్ది రోజులు చేస్తున్నారు, ఇంకో పద్ధతిలో వినేస్తున్నారు, మళ్ళీ చేస్తున్నారు. వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, చుట్టూరా ఉన్నోళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. మొత్తం అసలు ధ్యాన పద్ధతుల్ని అన్నిటిని కూడా పొల్యూట్ చేసేస్తున్నారు. ఇంతకన్నా డీటెయిల్గా నేను మాట్లాడితే చాలామందికి కోపం వస్తుంది. ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళి నేను మాట్లాడదును, కానీ అది నాకు కూడా ప్రమాదం అన్నమాట. అందుకే నేను అంత సాహసం చెయ్యట్లేదు. ఇంతవరకు చెప్పింది మీకు చాలా క్లియర్గా అర్థమయ్యింది అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ కూడా 25 సంవత్సరాలు పైబడిన వాళ్ళే నా వీడియోని వింటున్నారు. రమణ మార్గం కాకుండా వేరే మార్గాలలో ధ్యానం చేస్తున్న వాళ్ళు కూడా నా వీడియోని వింటున్నారు. ఆ విషయం కూడా నాకు తెలుసు. అది పెద్ద విషయం కాదు, వినవచ్చు. మంచి ఏ మనిషి చెప్పినా వినవచ్చు. ఒక చీమ దగ్గర, కుక్క దగ్గర, ప్రతి జీవి దగ్గర కూడా మనం నేర్చుకోవడానికి మంచి కనిపిస్తే నేర్చుకోవచ్చు, తప్పు లేదు. కానీ మీ పట్ల మీకు ఒక స్పష్టత ఉండాలి. సినిమాకి, పార్కుకి వెళ్తున్నట్టు టైంపాస్కి నేను ఈ ధ్యానాన్ని ఎంచుకుంటున్నానా, లేకపోతే
కేవలం కాసేపు మానసిక ప్రశాంతత కోసం నేను ఈ ధ్యానాన్ని ఎంచుకుంటున్నానా, లేకపోతే నాకు కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉండి ఆరోగ్యం బాగుంటుంది సాధన చేస్తే అంతవరకు చాలని ఎంచుకుంటున్నానా, లేదు నేను ఈ జన్మ సార్థకత చేసుకోవాలి, ఖచ్చితంగా ఈ జన్మకి ఎందుకు వచ్చానని పురాణాలు వేదాలు మహాత్ములు ఋషులు చెప్తున్నారు, అదంతా విని నేను మనసుకు పట్టించుకొని ఆ ప్రయత్నంగా నా ప్రయాణం మొదలు పెడుతున్నాను అని చేస్తున్నారా? అది ఆ క్లారిటీ మీకు ఉండాలి. నేను చెప్పే వీడియో ఏంటంటే నేను ఒక సద్గురువుని కాదు, అది మీకు స్పష్టంగా చెప్తున్నాను. నా గురించి ఇంతకంటే ఎక్కువ తెలుసుకోవాలని ప్రయత్నం చేయకండి, అది మీకు ఏ రకంగానూ ఉపయోగపడదు. మీరు ఒక అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నారనుకోండి ఒక సద్గురువుని కలవటానికి, అతని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎక్కడో మధ్యలో దారి తెలియలేదనుకోండి, అక్కడ ఏ పుల్లలు ఏరుకునేవాడో కనిపించాడు అనుకో, ఏం బాబు ఈ వస్త్రాలు ధరించి ఇలా ఉంటాడు కదా ఒక సద్గురువు, అతని దారి ఎక్కడా అని అడిగారనుకోండి, ఆ పుల్లలు ఏరుకునేవాడు మీకు పలానా మార్గంలో వెళ్ళండి కనిపిస్తాడు అని చెప్తారు కదా, అలాంటి పాత్ర అన్నమాట నాది ఇక్కడ. అంటే ఆ పుల్లలు ఏరుకున్నాడు ఈ రూట్ అంటే వెళ్తే మీకు ఆ మంచి గురువు కనిపిస్తాడు అని ఎలా చెప్తున్నారో అలాంటి పాత్రలో నేను ఇప్పుడు ఉన్నాను మీకు. అంతకంటే ఎక్కువ చెప్పే స్థితిలోని లేను, అర్హత ఇంకా పూర్తిగా నేను పొందలేదు. పూర్తిగా వెలుగుతున్న ఒక దీపం మాత్రము ఇంకొక దీపాన్ని వెలిగించగలుగుతుంది. నా గురించి నేను క్లియర్గా మీకు చెప్పేశాను. సాధన గురించి ఇప్పుడు చెప్తాను. మీరు ముందు సాధన ఎందుకు చేస్తున్నారో నాకు ప్రశ్న వేసుకోండి. ఆరోగ్యం కోసం, మానసిక ప్రశాంతత కోసం, లేదు జన్మ సార్థకత కోసం అని మూడిట్లలోని ఒక క్లారిటీ తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత దేనికైనా సరే ఈ మూడిట్లో దేనికోసం మీరు ప్రయత్నిస్తున్నా కూడా పూర్వకాలం గురువు శిష్యుణ్ణి చూడగానే వాడు ఎన్ని జన్మల నుంచి సాధన చేస్తున్నాడో వాడు ఏ స్థితిలో ఉన్నాడని తెలిసిపోయేది. కానీ ఇప్పుడు మనకి సద్గురువు దొరకాలి అని అంటే ముందు మన వంతు ప్రయత్నం మనం చాలా త్రికరణ శుద్ధిగా చెయ్యాలి. ఏంటి, పట్టుదలగా క్రమశిక్షణతో ఒక టైం పెట్టుకొని సాధన చేసుకుంటూ, సాధన చేసుకునేటప్పుడు ఆలోచనలు రాకుండా ఉండటానికి నేను ఇంతకుముందు చెప్పిన వీడియోల్లో కొన్ని పద్ధతులు పాటిస్తూ మనం పట్టుదలతో క్రమశిక్షణతో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనం వాటి నుండి పక్కకి వెళ్ళిపోకుండా మనం ఎప్పుడైతే సాధన చేస్తామో అప్పుడు మనకి సద్గురువు దొరుకుతాడు. ఆ విశ్వాసము, అచంచలమైన భక్తి, తీవ్రమైన తపన మనకి ముందుండాలి. మన ప్రయత్నం అంత గట్టిగా జరగాలి. మనం నర్సరీలో ఉంటే నర్సరీ, ఫస్ట్ స్టాండర్డ్ అయితే ఫస్ట్ స్టాండర్డు, మన యొక్క స్థితిని బట్టి మన యొక్క నాలెడ్జ్ కూడా ఉంటుంది. మీరు తక్కువ స్థితిలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద పుస్తకాలు చదివినా, పెద్ద పెద్ద విషయాలు తెలుసుకున్నా అవి మీకు ఆ రోజుకి అర్థమైనట్లు అనిపిస్తాయి. కానీ మీరు బాగా ఒక 5 సంవత్సరాలు సాధన చేశాక మళ్ళీ అదే పుస్తకం తీసి చూడండి, ఇంతకుముందు చదివిన దానికి ఇప్పుడు చదివిన దానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే మీకు ఆ పరిపక్వత పెరిగింది. మీరు అర్థం చేసుకునే విధానము, ఆచరణ అన్నింట్లో కూడా మార్పు వస్తుంది. కానీ ఇంతకుముందు అంత లోతైన జ్ఞానం లేదు కదా. అందుకని నేను పదే పదే 2 విషయాలు చెప్తున్నాను. ఏంటంటే మూడో మనిషి గురించి మాట్లాడవద్దు, ఎక్కువగా జ్ఞానాన్ని సమీకరించవద్దు. ఈ 2 కూడా చాలా బద్ధశత్రువులు అన్నమాట ఒక సాధకుడికి. మీరు సాధన మొదలు పెట్టగానే ఉదయం నుంచి రాత్రి వరకు ఎలా ఉండాలి అని ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. అలాగా మీ మనసును శుద్ధి చేసుకుంటూ ప్రతిరోజు సాధన విడవకుండా మీరందరూ ఆల్రెడీ ఏ మార్గంలో ఉన్నారో ఆ మార్గంలోనే సాధన చేసుకోండి. ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి ఎవ్వరూ జంప్ అవనవసరం లేదు. అన్ని మార్గాలు కూడా చాలా 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 ఉన్నతమైనవి. ఉన్నతమైనవి కానివి ఏవి కూడా సూచింపబడలేదు అసలు భూమి మీద. ఎందుకంటే సాధారణంగా జరిగే విషయాలలోనే ఎంతో సూక్ష్మమైన జ్ఞానం ఉంది.
ఒక కదులుతున్న ఆకుని, కదులుతున్న చీమని గమనించి సూక్ష్మమైన గమనికతో జ్ఞానం నేర్చుకొని మహాత్ముల కింద మారిపోయిన మహాత్ముల చరిత్రలన్నీ మీరు ఆల్రెడీ చదివేసే ఉంటారు. కాబట్టి ఏది కూడా తక్కువైనది లేదు. ఇక్కడ తక్కువైనది ఏంటంటే నువ్వు చేసే ప్రయత్నము. త్రికరణ శుద్ధిగా ఒక్కరోజు కూడా మానకుండా బ్రష్, స్నానము, భోజనము అన్నీ ఇవి బ్రతకటానికి ఎంత అవసరం అనుకుంటున్నావో అదే క్రమశిక్షణతో నువ్వు ప్రతిరోజు సాధన చేస్తూ సాధనలో వచ్చే ఆలోచనలు ఎక్కువగా చెలరేగటానికి కారణమైన పరిస్థితులను గమనిస్తూ ప్రతిరోజు కూడా ఏం చేయాలని కొన్ని వీడియోల్లో నేను చెప్పాను ఆల్రెడీ. అవి చేసుకుంటూ మీరు ఏ పద్ధతుల్లో ఉన్నారో ఆ పద్ధతుల్లోనే ముందుకెళ్ళిపోండి. అన్ని పద్ధతులు చివరికి ఎక్కడికి వస్తాయంటే ఆత్మవిచారణ అనే పద్ధతి దగ్గరకు వచ్చేస్తాయి. ఎందుకంటే మళ్ళీ ఈ పద్ధతి గొప్పదని నేను చెప్పట్లేదు తెలుసా. స్టెప్ బై స్టెప్ సాధన జరిగిన తర్వాత మీరు కావాలంటే మిగిలిన ధ్యాన పద్ధతులు మాట్లాడే మహాత్ములందరివి కూడా చూడండి. నాకు కొంతమంది స్నేహితులు వేరే సాధనల గురించి చెప్తున్న మహాత్ముల యొక్క వీడియోలు ఇది చూడు బాగుందని నాకు పంపిస్తారు. ఏది కూడా తక్కువ కాదు కదా, నేను వింటాను. వాళ్ళు కూడా ఏదో ఒక చోట ఆత్మవిచారణ అనే పదాన్ని ఉపయోగించకుండా మాత్రం చెప్పటం లేదు. ఇక్కడ ప్రతి గురువు కూడా సాక్షాత్తు భగవంతుడేనండి. మీకు ఎవరు అందుబాటులో ఉంటే, ఏది అందుబాటులో ఉంటే ఆ సాధన చేసుకోండి. నేను ఈ వీడియోలు పెట్టడానికి కారణం ఏంటంటే నేను ముందుకెళ్ళేటప్పుడు నాకు ఎలాంటి అవరోధాలు వచ్చాయి, ఎక్కడ సమయం అంతా వృధా అయిపోయింది అన్నదంతా పూర్తిగా నాకు ఇప్పుడు ఒక అవగాహన, క్లారిటీ వచ్చింది. మీకు కూడా అంత సమయం వృధా అవ్వకుండా నాకు తెలిసిన అతి కొద్ది విషయాలు మీకు చెప్తున్నాను. నేను చెప్పే 3 విషయాలు ఒక్కొక్కటిగా చెప్తాను. నర్సరీ పిల్లవాడు నర్సరీ మాత్రమే చదువుకోవాలి. మొదట సాధన మొదలుపెట్టిన వాడు సాధన ఏ విధంగా చెయ్యాలి అది తెలుసుకొని ప్రతిరోజు కూడా ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు అన్ని మార్గాలలోకి తేలికైన మార్గం భక్తి మార్గం అని విద్యాప్రకాశనందగిరి గారు గొప్ప మహాత్ముడండి. అతను ఎంత తేలిక మాటల్లోని తత్వసారం అంతా బోధిస్తాడనమాట. అతను పాటల రూపంలోని మాటల రూపంలోని మానస బోధ అని అతనిది ఉంటుంది ఫోన్లోని. ప్రశాంతంగా వినండి. అసలు మొత్తం తత్వసారం మొత్తం పాట రూపంలో పాడేస్తాడనమాట. కానీ అది మనకి మొదటి రోజు మొదటగా సాధనలోకి వచ్చిన నర్సరీ పిల్లాడిలాగా సాధన మొదలుపెట్టిన ప్రతి ఒక్కరికినండి ఏది వింటున్నా ఏ పుస్తకం చదువుతున్నా మనకి అంతా అర్థమైపోయినట్టు అనిపిస్తుంది. కానీ నీకు అర్థం అవ్వలేదురా అని నాలంటోళ్ళు ఎవరైనా చెప్పినా మీకు అంగీకరించడానికి అక్కడ ఒకటి అడ్డుపడతా ఉంటుంది. అదేంటంటే అహంకారం అన్నమాట. కాబట్టి దయచేసి మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితి వరకు మాత్రమే జ్ఞానాన్ని సేకరించండి. జ్ఞానము సముద్రంతో సమానం అని చెప్పాను కదా. ఎక్కువ పోగేసుకోకండి. మీరందరూ ఎప్పుడు పోగేసుకోవాలి తెలుసా? మీకు పూర్తి ఎరుక రావాలి. పూర్తి ఎరుక అంటే చిన్నది మనసులో ఇలా స్పందన రాగానే ఇది మాయ వల్ల వచ్చింది, ఇది ఆత్మలో నుంచి వచ్చింది, ఆ రెండిట్లకి మధ్య తేడాన్ని గమనించే స్థితి ఒకటి వస్తుంది సాధనలో. ఆ స్థితి వచ్చే వరకు దయచేసి విషయాలు పోగేసుకోకండి అంటున్నాను. విషయాలు పోగేసుకోకండి అంటే సినిమాలు, సీరియళ్ళు, బయట వ్యవహారాలు అయితే తప్పు, కానీ జ్ఞానానికి సంబంధించింది తప్పు కాదు కదా అనుకుంటారు అందరూ. లేదు, జ్ఞానం కూడా మనకి అంటే ఒక స్థితిలోనే. అందుకని మీరు ఏ మార్గంలో వెళ్తున్నారో ఆ మార్గంలోని చక్కగా ఉదయం ఇలా కళ్ళు తెరుస్తూనే మీకు ఇష్టమైన భగవంతుడిని, మీకు ఇష్టమైన భక్తుడినైనా తలుచుకోవచ్చు. ఉల్లిపాయను తలుచుకునే తరించిన భక్తుడి కథ చెప్పాను కదా. భగవంతుడికి అస్సలు రూపంతో నామంతో సంబంధం లేదండి. మీకు నామం ఎందుకు చేయమంటున్నానంటే ఇప్పుడు మనందరం ఉన్న పరిస్థితికి నామము ఒక అమృతం అన్నమాట.
నిజంగా పైనుంచి అమృతధార కురిసినప్పుడు అది దేవతలకి అందరికీ పంచాడు విష్ణుమూర్తి అని చెప్తాడు చూడండి. మనందరికీ తెలిసినది ఏంటంటే ఆ నామము అమృతం. ఏదైనా సరే కాల్చేస్తుందండి మీకు. కానీ మీ మనసును మచ్చిక చేసుకొని దానికి మెల్లిగా నామాన్ని అలవాటు చేయండి. రామ 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 అని కానీ, కృష్ణ కృష్ణ అని కానీ, శివ అని కానీ, రమణ అని కానీ, మీకు నచ్చిన దానిని పట్టుకొని జాగ్రత్తగా జపం చేసుకుంటూ సాధన చేయండి. మీరు అనవసరమైన విషయాలలోకి వెళ్తే మాత్రం మీ సాధన మొత్తం చాలా పాడైపోతుంది. ఆ అనవసరమైన విషయాలు ఏంటన్నది కేవలం ఒక వీడియోలో పెడతాను. అవి ఎన్ని సంవత్సరాలు మీకు సాధన మీ లోపలికి మీరు వెళ్ళలేక ఇబ్బంది పడుతుందో అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ విషయం పూర్తి చేయనివ్వండి. అందుకు మీకు నచ్చిన మార్గంలో నామాన్ని పట్టుకొని ప్రతి సెకండు కూడా వేరే ఆలోచనల వైపు పరిగెట్టకుండా మీ మనసు నిరంతరం ఎంత గుర్తుంటే అంత చక్కగా నామజపం చేసుకుంటూ మీరు ఎంచుకున్న పద్ధతిలో ధ్యానం చేసుకోండి. విపరీతంగా మోక్షం గురించి, ఆత్మసాక్షాత్కారం గురించి వివిధ పద్ధతులు ఇవి అవి ఏమీ వినకండి దయచేసి. అవి వినే పరిస్థితి మీకు వస్తుంది, కంగారు లేదు. మంచి జ్ఞానాన్ని విందురు కానీ చదువుకుందరు కానీ ఆ పరిపక్వత ముందు మీ హృదయానికి రానివ్వండి. ఇది అది అని రెండిట్ల మధ్య ఉన్న తారతమ్యాన్ని మీరు గుర్తించే స్థితికి ఎదగాలి. సాధనలో కనీసం ఒక 3-4 సంవత్సరాలైనా, కనీసం 1 సంవత్సరం అయినా సరే మీరు ఆ స్థితికి చేరే వరకు ఒక్కరోజు కూడా సాధన విడిచిపెట్టకుండా, నామం విడిచిపెట్టకుండా, ఆపకుండా సాధన చేస్తూ ఉండండి. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు, కుటుంబ సభ్యులు ఏ రూపంలో మీకు అవాంతరాలు వస్తాయంటే అన్ని రూపాలలోని అవాంతరాలు వస్తాయి. అక్కడే మీ తెలివితేటలు మొత్తం ఉపయోగించాలి. ఈ భూమి మీద మానసికంగా మనసు ఎదగలేని వాళ్ళు తప్పితే ప్రతి ఒక్కరు తెలివైన వాళ్ళే. మీరు ఇప్పుడు చేసే ప్రతి పనికి కూడా అనేక రకాలుగా ఆలోచించి మీరు సులువైన మార్గాన్ని ఎంచుకొని భౌతిక జీవితంలో పరిగెడుతున్నారు కదా. అలాగే ఇక్కడ కూడా మీకు తీవ్రమైన తపనుంటే సాధనలో ఎదగాలని, ఇంట్లో వాళ్ళని, బంధువుల్ని, చుట్టుపక్కల వాళ్ళని ఏ విధంగా ఎదుర్కోవాలన్నది మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ముగ్గురు విషయంలో ఎవరు? ఇంట్లో వాళ్ళు, బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు. మీ సాధన పెరిగి మీరు మంచి చెడు విచక్షణ, ఇక్కడ మంచి చెడు అంటే భౌతికమైనవి కాదు, అంటే వాళ్ళు మిమ్మల్ని ఎంత చెదరగొట్టినా చెదిరిపోనటువంటి మనోచాంచల్యం లేని హృదయ పరిపక్వత అంటే ఏంటి? స్ట్రాంగ్గా వాళ్ళు ఇప్పుడు చూడండి, గౌతమ బుద్ధుడు ధ్యానం చేసుకున్నప్పుడు ఇంద్రుడు పంపిస్తాడు కదా నర్తకీలను, అనేక రకమైన ఆకర్షణలను. అలా పంపించిన అతను ఏంటి? తొనకుడు వెనకుడు, ఎందుకు? లోపల గట్టిగా స్థిరమైపోయాడు హృదయంలో. అలాంటి పరిపక్వత రావాలి మీకు. అలాంటి పరిపక్వత వచ్చే వాళ్ళకు అందరికీ కూడా కాస్త దూరంగా ఉండండి. ఎంత తక్కువ మాట్లాడితే అంత తక్కువగా ఉంటే మీకు సమస్యలు రాకుండా ఉంటాయి. ఒక మనిషితోటి మీరు 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడారంటే ఏదో ఒక సమస్య వస్తుంది. ఎప్పుడు కూడా సమస్య మాట వల్ల వస్తుంది. అది కాలక్షేపానికి చేసే పనులు, మాటలు, మిమ్మల్ని అనేక రకాలుగా ఆకర్షించే ఆకర్షణలు, వీటి పట్ల ఆకర్షితం అవ్వకుండా సమయానికి మీరు సాధన గుర్తుకు తెచ్చుకొని మీరు ఒక్క దూకు హృదయంలోకి దూకగలిగేటటువంటి పరిపక్వత మీ హృదయంలో వచ్చే వరకు కొన్ని పద్ధతుల్ని మీరు ఖచ్చితంగా పాటించాలి. ఆ పద్ధతులే మొత్తం క్రమశిక్షణ అంటారనమాట. అవి ఇది వరకు గురువు చెప్పేసేవాడు, ఈ నియమాలు పాటించండి అని. అతని మీద ఎంత అనంతమైన భక్తి ఉండేదంటే భక్తుడికి ఉండేది. ఇప్పుడా అబ్బే, గురువు శిష్యుడు కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడాల్సిన పరిస్థితి అనమాట. ఎవ్వరు కూడా అవి చెవినేసుకోరు. పైపెచ్చు 1000 ప్రశ్నలు అడుగుతారు. ఎవరైనా ఒక మంచి విషయం చెప్తే 1000 ప్రశ్నలు అడుగుతారు.
నిజంగా మీకు సాధన బాగా చేసుకోవాలని అనిపిస్తే క్రమశిక్షణతో ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా సాధన చేయండి. ఇప్పుడు నర్సరీ పిల్లాడికి బోధించే టీచర్కి ఎన్ని రకాల మెటీరియల్స్ ఆమె ముందు వేసినా ఆమెకు ఒక క్లారిటీ ఉంటుంది. ఎందుకు? చిన్నప్పటి నుంచి అవన్నీ చదువుకొని పైకి వచ్చేసింది కాబట్టి. కానీ పిల్లాడికి ఉండదు కదా. అందుకు పిల్లాడికి ఏ పుస్తకం అవసరమో ఆ పుస్తకం మాత్రమే వాడికి ఇస్తుంది అనమాట. ఇవి చదువుకొని హోంవర్క్ చేసుకొని ఆయన అనేసి ఆ టీచర్ మీద నమ్మకంతో ఆ పిల్లాడు ఆ స్కూల్లో ఉంటాడు. మీరు కూడా అలాగే నమ్మకంగా ఉండాలి కదా. ఒక పద్ధతిని సెలెక్ట్ చేసుకొని క్రమశిక్షణను పెట్టుకొని అలవాటు చేసుకోండి. బాహ్యంగా బయట ఫంక్షన్లకి వాటికి ఎక్కడికి వెళ్ళినా కూడా వివిధ రకాలైన చర్చలు జరుగుతాయి కదా. ధ్యానాల గురించి, ధ్యాన పుస్తకాల గురించి, అన్నిటి గురించి అవన్నీ విని తల్లో మొత్తం నింపుకొని కన్ఫ్యూజ్ అయిపోయి రకరకాల ప్రశ్నలు వేసుకొని ఇంత గందరగోళం అవసరమా? కాదు కదా. అందుకని మీరు ఏ స్థితిలో ఉన్నారో మీకు బాగా తెలుసు కాబట్టి అంతవరకు మాత్రమే జ్ఞానాన్ని తీసుకొని ఇప్పుడు వంట చేసేటప్పుడు ఏం చేస్తారు? ఒక పద్ధతిలోనే కదా వంట చేస్తారు. అలాగే ఇది కూడాను 25% విషయాన్ని వినాలి, 50% అవగాహన చేసుకోవాలి, 100% ఆచరణలో పెట్టాలి. అది పూర్తిగా ఆచరణలో పెట్టాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రివర్స్ చేస్తున్నారు. 100% వినేస్తున్నారు, 50% అది అర్థమవుతుంది, 25% ఆచరిస్తున్నారు. అలా ఉన్నప్పుడు ఏంటవుతుంది? తికమక వస్తుంది. అందుకని నేను ఇంత చాలా క్లియర్గా సాధన గురించి విషయాలు మాట్లాడకుండా మొదటి ఇది క్లారిటీ ఇచ్చేస్తే అప్పుడు సాధనలోకి వెళ్ళొచ్చని ఇదంతా చెప్తున్నాను. ఇప్పుడు నైబర్స్ విషయానికి తీసుకున్నారనుకోండి. నైబర్స్లో చాలా రకాల మంది ఉంటారు. కొంతమంది వాళ్ళ సమస్యలు చెప్పుకొని ఓదార్పు పొందేవాళ్ళు, కొంతమంది టైంపాస్ చేసేవాళ్ళు, కొంతమంది సాధన చేసేవాళ్ళు. ఎవరైనా సరే అసలు రమణులు ఏం చెప్పారు? సాక్షాత్తు ధ్యానంలో భగవంతుడు కనిపించిన నిన్ను చెరిపేయమన్నారు కదా. ఇప్పుడు పూర్తిగా తెగతింపులు చేసుకోకూడదు సమాజంతో, మనుషులతోటి. అలా అని రాసి పూసుకొని వాళ్ళతోటి అతిగా కూడా ఉండకూడదు. మొదట్లో సాధన ప్రారంభించిన ఈ సాధన గురించి వాళ్ళతో డిస్కస్ చేసిన వాళ్ళకి తెలిసిన జ్ఞానాన్ని వాళ్ళు చెప్తారు. మీ ఇంటి చుట్టుపక్కల 5 మార్గాల గురించి చెప్తారు, 5 విషయాలు చెప్తారు. నువ్వు 6వ వాడివి. ఇన్ని బుర్రలో వేసుకుంటే ఏమవుతుంది? అందుకే నీకు చాలా గట్టిగా స్టెబిలిటీగా నీ లోపల ఒక పరిపక్వత ఏర్పడే వరకు ఎదుటి వ్యక్తితో డిస్కషన్స్ పెట్టడం కానీ, వాళ్ళని ఎంటర్టైన్ చేయటం కానీ, వాళ్ళతో ఎక్కువ మాట్లాడటం కానీ, ఇలాంటివన్నీ కూడా నీకు తెలియకుండానే నిన్ను వెనక్కి లాగేస్తూ ఉంటాయి. చాలా ఇబ్బంది పడిపోతారు సాధనలోని, చాలా ఇబ్బంది పడతారండి. మీరు ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు అలా నామజపం చేస్తూ ఆలోచనలు రావడానికి కారణమైన విషయాలకి కాస్త దూరంగా ఉంటూ మెల్లిమెల్లిగా అభ్యాసం చేస్తూ ఉంటే మెల్లిమెల్లిగా నిన్నటి కంటే ఈ రోజు కంటే రేపు అలాగ కొంచెం మార్పు వస్తుంది. ఇక్కడే మీరు జాగ్రత్త వహించాలి. బ్రేక్ రాకూడదు అని నేను ఎక్కువగా చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఒక డ్రైనేజ్ క్లీన్ చేసేటప్పుడు సగం క్లీన్ చేస్తారు, క్లీన్ చేసి అక్కడ ఆపేశారనుకోండి, మిగిలింది క్లీన్ చేయకుండా, ఈలోపు కొత్త చెత్త పోగైపోతుంది కదా. అందుకు మీరు మొత్తంగా ఒకేసారి అంత క్లియర్గా మీకు అర్థమయ్యే వరకు మీ సాధన ఎప్పుడూ ఆగకూడదు అని అంటే రోజుకి 24 గంటలు ధ్యానంలో కూర్చోమనట్లేదు. 24 గంటలు ఎవ్వరూ ఏదీ చేయలేరు ఇప్పుడున్న పరిస్థితిలో. కాబట్టి మీరు రోజంతా చేసే విషయం ధ్యానం మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి నామాన్ని గట్టిగా పట్టుకోండి అంటున్నాను. నామం దేనినైనా భస్మం చేస్తుంది. మీ కర్మల్ని, మీకు అవసరమైన దానిని మీకు నామం మాత్రం ఖచ్చితంగా ఇస్తుందని నేను చెప్తున్నాను. నామాన్ని పట్టుకొని రోజంతా నామం జపిస్తూ మీ పనులు, ఉద్యోగమైనా ఇంట్లో పైన అయినా ఏదైనా సరే అలా చేసుకుంటూ మీరు ఏ సాధన మార్గాన్ని ఎంచుకున్నారో ఆ సాధన చేసుకోండి.
నర్సరీ నుండి ఫస్ట్ స్టాండర్డ్కి, ఫస్ట్ స్టాండర్డ్ నుంచి సెకండ్ స్టాండర్డ్కి ఎలాగెళ్తారో అలాగే స్టెప్ బై స్టెప్ మీరు సాధనలో కూడా ముందుకు వెళ్తారు. మీరు స్పందించే గుణాలు అన్నిటిలో కూడా మార్పు వస్తుంది. మార్పు అంటే మహాత్ములు ఎలా ఉంటారో అలా ఏది కూడా ఒక్కసారిగా వచ్చేదండి. ఒక్కొక్క పిసర మారుతూ ఉంటుంది. నిన్న 100% స్పందించే గుణం ఉన్నవాళ్ళు రేపు 99% అలా అన్నమాట. మీరు స్పందించే విధానంలోని, మీరు విషయాల్ని అర్థం చేసుకునే విధానంలోని, మీ ప్రవర్తనలోని అన్నిటిలోని మెల్లమెల్లగా మార్పు వస్తూ ఉంటుంది. ఆ మార్పు గమనించుకుంటూ మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సాధనలో ముందుకెళ్ళే కొద్దీ ఇంకా సూక్ష్మంగా మీ ఎరుక ఉండాలి. ఎందుకంటే మనసు ఇందులో నుంచి అందులోకి, అందులో నుంచి అందులోకి, ఒక పక్షి ఒక కొమ్మ మీద నుంచి ఇంకొక కొమ్మ మీదకి ఎలా ఎగురుతుందో ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది మీ మనసు. అప్పుడు నిన్ను పొగుడుతూ ఉంటుంది అన్నమాట. నువ్వు చాలా బాగా సాధన చేస్తున్నావు, మిగిలిన వాళ్ళు అందరిలా కాదు తెలుసా, వాళ్ళందరూ వేరే వాటిల్లో కొట్టుకు వస్తున్నారు, నువ్వైతే చాలా గ్రేటు. ఇలాగా నీకు అహంకారం పెరిగే విధంగా నీ మనసు నిన్ను ఇలా పడేస్తూ ఉంటుంది అన్నమాట. అందుకే గమనిక అంటున్నాను అనమాట. ప్రతీదీ స్పందించే ప్రతీదీ మనసే కదా. జాగ్రత్తగా గమనించుకుంటూ ఎక్కడ నువ్వు డౌన్ అయిపోకుండా, సాధన ఆపకుండా క్రమశిక్షణగా కొంతకాలం చేస్తే అప్పుడు జ్ఞానానికి సంబంధించిన గ్రంథాలు, ప్రవచనాలు ఉన్నదున్నట్లు నువ్వు చెప్పగలుగుతావు. నీ లోపల అంతర్వాణిని వినగలుగుతావు. అప్పటి వరకు క్రమశిక్షణగా సాధన చెయ్యాలి. క్రమశిక్షణ లేకుండా మాత్రం సాధనలో ఎదగలేవు. బ్రేక్ ఇచ్చినా కూడా సాధనలో ఎదగలేవు. మిగిలిన విషయాల పట్ల ఆసక్తి పెట్టినా కూడా సాధనలో ఎదగలేవు. ప్రతి విషయాలని జాగ్రత్తగా అర్థం చేసుకొని ఎక్కువ జ్ఞానాన్ని ప్రోగేసుకోకుండా, ఎక్కువ భౌతిక విషయాల పట్ల ఆసక్తి పెట్టకుండా నెమ్మదిగా సాధన మొదలు పెట్టండి. మీరు ఏ మార్గంలో ఉన్నారో, ఏ గురువుని నమ్ముకున్నారో అదే పద్ధతిలో చక్కగా వెళ్ళిపోండి. కానీ క్రమశిక్షణ, నామం ఏ గురువు వద్దని చెప్పుడు. ఏ గురువుకు సంబంధించిన నామం వాళ్ళు చేసుకోండి, క్రమశిక్షణతో చేసుకోండి. ఇవన్నీ కూడా మీకు చివరికి ఆత్మవిచారణ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పెడతాయి మిమ్మల్ని. అప్పుడు మీరు తేలికగా విచారణ చేయగలుగుతారు. మొదట ఇవన్నీ తెలుసుకోకుండా అది పట్టుకోలేరు. దానికి సంబంధించిన వీడియోలు, పుస్తకాలు చదివితే తికమక పడిపోతారు. అందుకని ఎలాంటి తికమక లేకుండా ఒక క్లారిటీ తెచ్చుకోండి, ఒక అవగాహన చేసుకోండి. 10% వినాలి, 10% అవగాహన చేసుకోవాలి. మిగిలిన 90% అంతా ఆచరణలో ఉండాలి. ఆచరణ లేకుండా ఇవన్నీ పోగేసుకొని ఇందులోంచి అందులోకి, అందులోంచి ఇందులోకి కోతి ఒక కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీదకు దూకుతున్నట్లుగా దయచేసి మనసుని అలా వదిలేయకండి. అలా మనసు పరిగెట్టిన చోటకల్లా మీరు పరిగెట్టకండి. నా ఉద్దేశం అంతా కూడా మీకు కన్ఫ్యూజ్ పోగొట్టుకోవడానికే. ఏ గురువు పట్ల, ఎవరి పట్ల నాకు ఎటువంటి ద్వేషభావం లేదు. ఎంతోమంది మహాత్ములు అన్నీ కూడా ఆచరణీయ యోగ్యమైనవే. మీరు కేవలం క్రమశిక్షణతో ఒక పద్ధతిని ఎంచుకొని మీకు సులువైన దాంట్లో మీరు వెళ్ళిపోండి. మీకు ఏ పద్ధతి సులువని మాత్రం నన్ను అడగండి, అది నేను చెప్పలేను, నాకు ఆ స్థితి లేదు. ఏది వీలుగా ఉంటే అది. ఏ పద్ధతి నాకు రాదు అంటారా, నామం పట్టుకోండి అయ్యా, అది చాలా గొప్పది. నామానికి మించింది లేదు. ఆ నామం తీసుకెళ్ళి నిన్న ఆ పద్ధతిలో కూర్చోబెడుతుంది. అద్భుతం. నామానికి శక్తి తక్కువ అనుకుంటున్నారేమో మీరు. రంగా పాండురంగా అని అలాగుండుని అసలు ఒక్క 40 రోజులు నామం చేసి చూడండి. మార్పు వస్తుందో రాదో మీకే తెలుస్తుంది. పట్టుదలండి ముందు. 41 రోజులు ఒక వ్రతము, దీక్ష అన్నిటికీ 41 రోజులు ఎందుకు పెడతారంటే మీకు అది అలవాటు అవటం కోసం. టీని, కాఫీని, సినిమాని, సమాజాన్ని తేలిగ్గా అలవాటు చేసుకుంటున్నారు. ఇది అలవాటు అవ్వట్లేదంటే మీకు ఆసక్తి లేదు, ఉందని మాటల్లో చెప్తారు. ఎందుకు అవంతా? మాటల్లోని చేతల్లోని ఒకటే ఉండండి.
సమయాన్ని వృధా చేసుకోకండి. నాకు ఎక్కడైతే నేను దెబ్బతిన్నానో అలా మీకు అవ్వకుండా మీకు ప్రతిదీ కూడా నేను ఒకటి ఆలోచించుకొని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అది వింటే బాగానే ఉంటుంది. మరి అది ఇంకా మీ మీద ఆధారపడి ఉంటుంది. బాగా చేసుకోండి సాధన. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల.